మీరు లేదా మనం చీకట్లో నుంచి దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అంటే పాపములో నుంచి పవిత్రతలోనికి లేదా చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన వారే ఎవరన్నమాట? సంఘం. మీకు సంఘం అంటే ఏంటో, సంఘం యొక్క విలువ ఏంటో, సంఘం యొక్క ఔన్నత్యం ఏంటో, సంఘం యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థమైతే సంఘం విషయంలో చాలా భయం కలిగి ఉంటారు. సంఘం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. సంఘం అంటే ఎంత గొప్పదా, ఇంత గొప్పదైనటువంటి సంఘంలో నాకు సభ్యత్వం దొరికిందా? సంఘము అంటే ఇందులో నువ్వు సభ్యుడిగా ఉన్నావు అని అంటే, ఇందులో నీకు సభ్యత్వం దొరికింది అని అంటే ఇది చిన్న విషయం కాదు ఇది. కానీ సంఘం యొక్క స్థాయి, సంఘం యొక్క ఔన్నత్యం, సంఘం యొక్క ఘనత, దీని విలువ చాలా మందికి తెలియడం లేదు. వీళ్ళకి సంఘం అంటే ఏంటి వీళ్ళకి సరిగా అర్థం అవ్వట్లేదు. సంఘం విలువ వాళ్ళకి తెలియట్లేదు. అందుకే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంది. ఎంత చెప్పినా వాళ్ళు మారటం లేదంటే వాళ్ళు ఉన్నది ఎక్కడో వాళ్ళు మర్చిపోతున్నారు. ఈరోజు మనం సంఘం అని చెప్పుకుంటున్నాం. అసలు సంఘంలోకి మనం ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎప్పుడు వచ్చాము, ఈ సంఘం యొక్క స్థాయి ఏంటి, ఈ సంఘం వెనుక దేవుని ఆలోచన ఏంటి, ఇవన్నీ మనకు అర్థమైతే సంఘము అని అంటే అప్పుడు మన ఆలోచనలే మారిపోతాయండి.